సక్సెస్ కంపెనీ. సో హెడ్ క్వార్టర్ వచ్చి హర్యానా ఫరీదాబాద్లో ఉంది. 300 మెగావాట్ కెపాసిటీ. అండ్ ఇందులో వచ్చి సోలార్ ప్యానెల్స్, సోలార్ ఇన్వర్టర్స్ అండ్ స్టోరేజ్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి అప్ టు 100 kVA వరకు. సో లేటెస్ట్గా 730 వాట్ పిక్ HJT లేటెస్ట్ టెక్నాలజీ సోలార్ ప్యానెల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అక్రాస్ ఇండియా సప్లై ఉంది. వీ హ్యావ్ అ డిస్ట్రిబ్యూటర్ ఛానల్. సో రీసెంట్గా చెన్నైలో 2 మెగావాట్ ప్రాజెక్ట్ చేశాము. సో ఇట్స్ ఆల్రెడీ లైవ్. ఆల్మోస్ట్ పాన్ ఇండియా కాకుండా వేరే కంట్రీస్కి కూడా సప్లై ఉంది. యునైటెడ్ స్టేట్స్, అరబ్ కంట్రీస్కి అండ్ ఉడాన్ అండ్ అదర్ కంట్రీస్కి కూడా సప్లై ఉంది. సో టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్ ఉన్నాయి. సో ఎఫిషియన్సీ అరౌండ్ క్లోజ్ టు 24% ఆఫ్ సోలార్ ఎఫిషియన్సీ కూడా ఉంది, సోలార్ సెల్ ఎఫిషియన్సీ. సో ఇది లూమ్ సోలార్ గురించి. థ్యాంక్ యూ. ట్రూజాన్ సోలార్ కంపెనీ అనేది ఒక 16-year-old కంపెనీ సార్. సో మేము మా జర్నీ స్టార్ట్ చేసింది మొత్తమే సోలార్ బేస్ చేసుకునే జర్నీ. సో మేము వేరే ప్రోడక్ట్ ఏవి డీల్ చేయలేదు. మాకు 16 years కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మొత్తం సోలార్ ప్రోడక్ట్ మీదనే ఉంది. సో ఇప్పుడు మేము 17th year లోపలికి వెళ్తున్నాం. బై ద టైం మనకి PM కోసం స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ లాంచ్ చేసిందో ఆ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ని సక్సెస్ఫుల్ చేయడమే మా ఒక మోటో అనమాట. బికాజ్ మేము మా ఓన్ ఎక్స్పెన్సెస్ తోటి ఒక యాప్ ఏదైతే డెవలప్ చేసుకున్నామో దాని ద్వారా మేము జనరేషన్ మనకి ఏదైతే మాకు పవర్ జనరేషన్ ఉందో ప్రాపర్గా జనరేషన్ని డిడక్ట్ చేసుకుంటూ దాన్ని మానిటర్ చేసుకుంటూ దానివల్ల వచ్చే లాభాల వల్ల రైతులు ఎవరైతే పెట్టుకుంటున్నారో రైతులకి ఈ బెనిఫిట్స్ ప్రాపర్గా వెళ్తుంది. ఒకవేళ జనరేషన్ ఏమైనా తగ్గిందంటే పెనాల్టీ క్లాస్ వల్ల వాళ్ళకి పెనాల్టీ పడటం అన్నీ ఇందులో కట్ డౌన్ అయిపోయి మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అంటే గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ చేయడమే మా మోటో. నమస్తే అండి. మీటింగ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ నెక్స్ట్ 5 minutes. కంపెనీ CEO అండ్ పార్ట్నర్ని. మా కంపెనీ 8 years old కంపెనీ. రిక్వెస్ట్ ఆల్ PPA హోల్డర్స్, సోలార్లో స్పెషలిస్ట్ మీడియా మిత్రులు, 65 మెగావాట్ సోలార్ పవర్ ఎగ్జిబిటర్స్ అందరూ రాజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ ఆర్కే మోడల్ రైస్ మిల్లు మనకు రీసెంట్గా 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్మిషన్ లైన్తో పాటు ఇన్స్టాల్ కమిషన్ చేసిన డిసెంబర్లో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మా ప్లాంట్ని ఆల్మోస్ట్ ఒక 50 మంది ఫార్మర్స్ పర్సనల్గా వెళ్ళి చూసి వచ్చి చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. అలాగే మేము భోంగిర్లో హిందూవేర్ ఫ్యాక్టరీలో 5 మెగావాట్ చేశాము. కల్లం బ్రదర్స్ టెక్స్టైల్స్ సత్తెనపల్లిలో 2 మెగావాట్, సుగన్ ఫార్మా సూర్యాపేటలో 1 మెగావాట్ చేశాము. మా కంపెనీలో 30 మెంబర్ ఎంప్లాయీస్ ఫుల్ టైమ్ స్టాఫ్ ఉంటారు. 100 మెంబర్ దాకా టెంపరీ స్టాఫ్, కన్స్ట్రక్షన్ స్టాఫ్ ఉంటారు. మా దాంట్లో డిజైన్ ఇంజనీరింగ్లో స్పెషాలిటీ మరి డిజైన్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ, డ్రాయింగ్స్ ప్రిపరేషను, ఇన్స్పెక్షన్స్ మా కంపెనీ స్పెషాలిటీ. క్వాలిటీ కన్స్ట్రక్షన్, క్వాలిటీ డిజైన్ మా స్పెషాలిటీ. సో మేము ఫార్మర్స్ 2 రకాలుగా సర్వీస్ ఇస్తాము. ఒకటేమో కంప్లీట్ టర్న్కి EPC, వాళ్ళకి ఏమి మాకు అప్లై అయితే మొత్తం కంప్లీట్ కమిషన్ ఇవ్వరు, మొత్తం మేము చూసుకుంటాము. మెటీరియల్ ప్రొక్యూర్మెంటు, ట్రాన్స్పోర్టేషను, డిజైనింగ్, ఇన్స్టాలేషన్, కమిషనింగ్, హ్యాండింగ్ అంతా మేము చూసుకుంటాము. ల్యాండ్ అయిపోయాక ఆపరేషన్ మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఇది కాకుండా రెండో ఆప్షన్గా ఫార్మర్స్కి సొంతంగా EPC చేసుకుంటామంటే, అంటే ఫార్మర్స్ సమయం ఎక్కువ లేదు, దయచేసి అందరూ స్టేజ్ వరకు రావాల్సిందిగా కోరుచున్నాం. అంటే మాడ్యూల్స్, ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్ సొంతంగా కొనుక్కుంటామంటే అది అలౌ చేస్తూ వాళ్ళు ఆ సొంతంగా కొనుక్కుని కన్సల్టెన్సీ వచ్చే ఇబ్బందులని దూరం చేయడానికి వాళ్ళకు ఒక టెక్నికల్ సపోర్ట్కి కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడేమో DPR ప్రిపరేషన్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్లో ఇది PG రెడ్కోతో అప్రూవల్కి బ్యాంకులో లోన్ శాంక్షన్కి ఉపయోగపడుతుంది. దాని తర్వాత ప్రాజెక్ట్లో అన్ని రకాల మెటీరియల్ ఇంప్లిమెంట్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజ్ కావాలి. దాంట్లో 10 రకాల డిజైన్స్, 10 రకాల సబ్స్టేషన్ డ్రాయింగ్స్ అన్ని ప్యాకేజ్ని ప్రొవైడ్ చేసి బిల్ ఆఫ్ మెటీరియల్ క్వాంటిటీస్ స్పెసిఫిక్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. అది కాకుండా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్లో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పీరియడ్లో కావాల్సిన మెటీరియల్ సరిగ్గా వస్తున్నాయా, కన్స్ట్రక్షన్ సరిగ్గా అవుతుందా, ఇన్స్పెక్షన్ చేయడానికి ఇన్స్పెక్షన్ ప్యాకేజ్ ఇస్తాం. ఈ రకంగా సొంతంగా EPC చేసుకున్నాం. రైతులందరూ దయచేసి తొందరగా స్టేడియం వరకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ వేదిక ద్వారా మా PPA holders, exhibitors, request you to come close to the dais, please. Meeting is going to start. చాలా మంది ఫార్మర్స్ వచ్చి కొన్ని కాంట్రాక్ట్స్ కంప్లీట్ చేసుకుంటామని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. వారికి నేను తెలియదు, కానీ నేను కూడా అదే కాలేజ్ నుంచి ఉన్నాను. మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా కూడా పనిచేశారు. మీరందరూ ఇందాక చూశారు, మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ లేదంటే స్టాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ వారి సమయం ఇవ్వడంలో కూడా కానీ నిన్న మొన్న 2 రోజులు మేము ట్రై చేశాము ఇవ్వాలని రావాలని, కానీ వనపర్తి కాన్స్టిట్యూన్సీలో ఉండడం మూలంగా చాలా పెళ్ళిళ్ళు ఉండడం వల్ల రాలేకపోయారు. ఈరోజు మార్నింగ్ నుంచి వారే ఫాలోఅప్ చేసి రైతుల గురించి నేనేం డాక్టర్ చిన్నారెడ్డి వైస్ చైర్మన్ తెలంగాణ ప్లానింగ్ కమిషన్ ఫర్ తెలంగాణ రిక్వెస్ట్ హిమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. అలాగే మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బివిఎస్ లక్ష్మి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోల్చుకుంటున్నాం. బోయినపల్లి హనుమంతరావు గారు మన అడ్వైజర్ నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి ఉన్నారు, నిన్న మార్నింగ్ సెషన్లో లేరు, వారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన వైస్ ప్రెసిడెంట్లు ఆదినారాయణ అండ్ గంగారెడ్డి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచుకుంటున్నాం. జనరల్ సెక్రటరీ రమేష్ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సంతోషరావు, నేను తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్కి నేను అడ్వైజర్గా ఉన్నాను. మనలో అందరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎల్వే తీసుకున్నప్పుడు కానీ పీపీఏ సైన్ చేసినప్పుడు కానీ మనం ఎవరో ఒకరికొకరం తెలియదు, కానీ ఒకరొకరం తెలిసి సాధక బాధాలు తెలుసుకుంటే మనం టీజీ రెడ్కో ద్వారా కావచ్చు, లేదంటే డిస్కామ్ ద్వారా కావచ్చు, లేకపోతే లోకల్ రైట్ ఆఫ్ వే ఇష్యూస్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు అని మనం అందరం కలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దీనికి అన్యూన్య స్పందన వచ్చింది. సార్ చిన్నారెడ్డి గారు, ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు జనరల్గా ఒక రైతుగా ఎలాంటి ఉద్దేశం ఉంటుందంటే, ఒక స్కీమ్ లాంచ్ అయింది, నా వంతు సాయం నేను చేస్తాను, అలాగే నాకేమన్నా సబ్సిడీ వస్తుందా, గవర్నమెంట్ నుంచి నాకేమన్నా వస్తుందా అనే ఉద్దేశంతో చాలామంది వేలాది మంది అప్లై చేశారు. అప్లై చేసిన ప్రాసెస్లో ముందుకెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి చేయాల్సింది 25 years వాళ్ళు మన దగ్గర పవర్ పర్చేజ్ చేస్తారు, అదొక కమిట్మెంట్. అలాగే రైతు నుంచి 2 ఎకరాల నుంచి 8 ఎకరాల లోపు, అంటే 1/2 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల వరకు మాత్రమే మన పరిమితి. తర్వాత మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మన సెంటర్ నుంచి మనము సబ్స్టేషన్ వరకు మనమే ఈ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి. అంటే మనం ఆ లైన్ వేసుకోవడానికి కూడా మనదే బాధ్యత. ఇది కాకుండా మనకి కావాల్సిన దాంట్లో ఇంకొక ఏఎఫ్ లోన్ కింద ప్రతి రైతుకి కొంత ఇంట్రెస్ట్ సబ్మిషన్ ఉంది. ఈ 2 తప్పితే మాకు పెద్దగా లేవు. ఈ అసోసియేషన్ ఫామ్ చేసినప్పటి నుంచి అప్పుడు సుమారుగా ఒక 10-20 సమస్యలు ఉంటే వాటిని మేము డిఫరెంట్ లెవెల్స్లో డీజీ రెడ్కోలో కావచ్చు, లేదంటే డీజీ మన డిస్కామ్లో కావచ్చు, నార్త్ అండ్ సౌత్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్యం గారిని డ్యాన్స్ మీదకి రావాలని కొలుస్తున్నాం. ట్రెజరర్. నౌ ఐ రిక్వెస్ట్ అడ్వైజర్ బోయినపల్లి హనుమంతరావు గారిని ఫ్యూ మినిట్స్ మాట్లాడితే కూర్చోండి. ప్రయాణం సాగించబోతున్న సౌర విద్యుత్ కోసం ప్రయాణం సాగించబోతున్న తోటి ఎంటర్ప్రీన్యూర్స్కు, రైతులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, చిరకాల మిత్రులు, తెలంగాణ సాకారం కావడానికి తెర ముందు తెర వెనుక ఎంతో శ్రమించిన మా చిన్నన్నలు, కోర్ కమిటీ సభ్యులకు, ఇంత ఈ అసోసియేషన్ వయసు చాలా చిన్నది, ఇది శైశవ స్థితిలోనే ఉన్నది. కానీ చిచ్చర పిడుగులాగా
చెప్పుకోదగ్గ విజయాలను సాధించిందని మనం అందరం దానికి అభినందించాలి. దాన్ని ఈ అసోసియేషన్ అభినందించాలి మనం తప్పకుండా. ఇందులో ఉన్నోళ్ళు యువకులు, అనుభవజ్ఞులు, ఇదొక మంచి గుడ్ మిక్స్చర్. వీళ్ళంతా కలిసి ఈ పథకం ద్వారా అది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక దినం అపాయింట్మెంట్ తీసుకుంటాను, మీరు ఒక మెమోరండం తీసుకొని వస్తే ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారితో ఈ మధ్య వారి ప్రాంతమైనటువంటి వారు అచ్చంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వారి ఊరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది, కానీ అది ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల వారు బయట ఈరోజు కొడంగల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. వారు ఆ అచ్చంపేట నియోజకవర్గంలో అమరాబాదు మండలంలో ఉండే ఒక గ్రామంలో వారు మొత్తం ఆ గ్రామస్తులకు అందరూ కూడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి పవర్ ప్రొడ్యూస్ చేసి ఆ రైతుల మోటార్లకు కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. అదొక్కటే కాదు, వారి ఆ ఉండేటువంటి అచ్చంపేట నియోజకవర్గం పక్కనుండే వాళ్ళు మేము పాపం చేసినామంటే మొత్తం మహబూబ్నగర్ జిల్లా కూడా సోలార్ ఎనర్జీ ఫ్రీగా ఇవ్వడానికి వారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకందరికీ ఫెసిలిటీ దొరుకుతుందనేటువంటి మాట కూడా. అందుకని ఇలా ఈ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి వచ్చినటువంటి అనేక స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఏమాత్రం మీ భవిష్యత్తు ఉంటుందో లేదని అనుకోకండి, గొప్ప భవిష్యత్తు ఉంటుంది మీకు. కొంచెం కాస్ట్ కాంపిటేటివ్గా మీ ధరలు ఉండాలి, మీ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త సాంకేతికను బయట నుంచి తెచ్చుకోవాలి. ఈ రైతాంగానికి మేలు చేసే కార్యక్రమం ఏదైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుంది అనేటువంటి మాట నేను మనవి చేస్తూ మీ సమస్యల్ని బట్టి గారికి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ అసోసియేషన్ తరఫున ఎవరు వచ్చినా కూడా తీసుకుపోయి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్ ఉంది, అవకాశం వస్తే నేను పోయొస్తా ఉన్న ఈ సమ్మిట్కి దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తానన్నమాట. నేను మనం చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి నా ఉద్యోగపూర్వక తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎక్కువ మంది వచ్చారు. దీంట్లో కొంతమంది రైతులు మిగతా పని చేసుకుంటూ కూడా ఈ సోలార్ స్కీమ్ ఉన్నారు కాబట్టి ఈరోజు సంఖ్య తక్కువ ఉంది, కానీ సంఖ్య నిన్న మాత్రం చాలా ఎక్కువ ఉందన్న. వెబ్సైట్ ద్వారా ఈ అసోసియేషన్ ద్వారా అప్డేట్ చేయాలనుకున్నా, మీ చేతుల ద్వారా ఇది ఇనాగ్రేట్ చేయాలని కోరుతున్నాను. ఈ రోజు నుంచి వెబ్సైట్ మనకు అందుబాటులో ఉంటుంది. మిగతా డీటెయిల్స్ చదువుతాం. సార్, మా అసోసియేషన్ తరఫున మీరు ఇక్కడికి వచ్చి మాకు సందేశం ఇచ్చి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసినందుకు మేము ఇప్పటికీ మీకు రుణపడి ఉంటామన్నా. ఇంకొక 5 నిమిషాలు అయితే కొన్ని స్టాల్స్ ఉన్నాయి, ఒక్కసారి వాళ్ళని కలిసి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఈరోజు నిన్నటి నుంచి 2 రోజుల సమావేశాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరు స్టేక్ హోల్డర్స్, దాని తర్వాత రైతులు, శాస్త్రవేత్తలు, అసోసియేషన్ సంబంధించిన ముఖ్య మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా అన్ని స్టాల్స్ తిరిగాం. చాలా గొప్పగా ఉన్నాయి వాళ్ళ ప్రదర్శనలు. రైతుకు మంచి అవగాహన కలిగించే విధంగా ఎంత ధరకు ఒక మెగావాట్ మన సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఎంత మనం సొంతంగా పెట్టాలి, ఎంత గవర్నమెంట్ వస్తుంది, ఎంత తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది, మనకు ఎంత బ్యాంకర్ షేర్ ఉంటుందనే విషయం కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో ఈరోజు చాలా సన్నీ డేస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా సమ్మర్ మంత్స్లో అయితే చాలా హాట్ సమ్మర్ ఉంటుంది. వింటర్లో కానీ అదే మరి రైనీ సీజన్లో కానీ మనకు 365 డేస్ మనకు సూర్యరశ్మి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు సోలార్ ప్లాంట్ పెట్టినా నష్టపోకుండా మంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడం అవకాశం ఉంటుంది. దాన్ని అంటే రేపు కాంపిటేటివ్ ప్రైసెస్లో ఈ కావాల్సిన ఏదైతే పరికరాలు ఉన్నాయో సోలార్ ప్యానల్స్ కానీ దానికి కావాల్సినటువంటి మన కింద పెట్టేటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ ధర తగ్గుతాయి. ఇంకా తక్కువ మన సోలార్ ఎనర్జీ ఇవ్వడానికి గృహ అవసరాలు కానీ రైతుకు కానీ ఇవ్వడానికి పరిశ్రమ కూడా రేపు రాబోయే మాట మనం చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ సోలార్ ఎనర్జీ దృష్టి ఉంది వారికి. అందుకనే వారి ఇవాళ కాంట్రిబ్యూషన్ నియోజకవర్గం కాకపోయినా వారు చెప్పేటో వారు ఆ నియోజకవర్గం మొత్తానికి సోలార్ ప్యానల్స్ 3
ఫ్రీగా ఫిల్ చేయించి రైతు ప్రమేయం లేకుండా న్యాయపతి కూడా రైతు పెట్టకుండా గవర్నమెంట్ నుంచి పెట్టి మనకు ఫ్రీ పవర్ అందించేదంటే మన లైన్స్ వేయడానికి కూడా ఆస్కారం లేనటువంటి ప్రాంతంలో ఎందుకంటే నల్లమల అడవులు ఉన్నాయి, అడవులలో ఎలక్ట్రిసిటీ లైన్స్ వేయనియరు. ఉండేటువంటి అధికారులు పిఎఫ్ఓ కానీ మిగతా అటవీ అధికారులు అన్ని చోట్ల కూడా సోలార్ ప్యానల్స్ వంటి ఎలక్ట్రిసిటీగా ఇస్తాము. వాళ్ళకు చాలా గొప్ప ఎత్తున పంటలు పండించుకుంటున్నారు. కొంచెం ముఖ్యంగా మనకు ఈ పండ్ల పంటలు ఎక్కువగా మనం పండించుకుంటుంది, ఆరుతడి పంటలు ఎక్కువగా పండించుకుంటుంది. స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ఉపయోగించే గొప్ప అవకాశం ఉంది. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల ద్వారా ప్రతి రైతు కూడా సోలారు ఈరోజు ప్యానల్స్ పెట్టుకోవడానికి ఇంకా కొంచెం ఆర్థికంగా బాగుండే రైతులు ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి కూడా గొప్ప అవకాశం ఉంది. ఈ సదస్సు ద్వారా బాహ్య ప్రపంచానికి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయురాలు లక్ష్మి గారు కానీ దాని తర్వాత